హలో అండి, అందరికీ నమస్తే. చిన్ననాటి కథలు బై పూజిత ఛానల్కి స్వాగతం. కథలోకి వెళ్ళే ముందు ఈ కథ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ కథ మరికొంతమందికి రీచ్ అవ్వటానికి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఇవాల్టి కథ పేరు చీకట్లో నుంచి. రచించిన వారు సంధ్యా లక్ష్మణ్. మరి కథ వినేయండి. ప్రపంచమంతా శూన్యంగా ఉన్నట్లు అనిపించింది. నా మిత్రుడి శవం నాకు ఎదురుగా ఉంది. నా కళ్ళల్లో నీళ్ళు ఇంకా రావటం లేదు. కానీ నన్ను గమనిస్తున్న వారందరికీ ఓ విషయం స్పష్టమవుతోంది. నేనేదో తీవ్రమైన భావోద్వేగానికి లోనై ఉన్నాననే విషయం వారు కళ్ళతోనే చర్చించుకుంటున్నారు. మా స్నేహం ఈనాటిది కాదు. సంవత్సరాల తరబడి ఎన్నో కష్ట నష్టాల నడుమ అది అభివృద్ధి చెందింది. ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈ స్నేహ సంబంధాలు కొనసాగుతున్న సమయంలో మాలో ఎన్నో భేదాలు ఎంతో తీవ్రంగా ఒకరి భావాల్ని ఒకరు ఎదుర్కోవటం. అయినా ఏనాడు వాటిని స్నేహంతో ముడిపెట్టలేదు. అతను నన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడో మూల నుండి కన్నీళ్లతో కదిలిపోతున్న శ్వేతకు తెలుసు. శ్వేత రవి భార్య. ఇప్పుడు ఆమె వయసు 30 లోపు ఉంటుంది. ఇంత చిన్న వయసులో ఆమెకి స్థితి. రవికి ఆమె కంటే ఓ 5 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు. వారిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని అనిపిస్తుంది. వారిద్దరూ ఎంత ఆప్యాయంగా, ఎంత అర్థవంతంగా, ఎంత అవగాహనతో సహజీవనం చేశారో గుర్తొస్తూ ఉంటే నా గుండెల్లో నుండి ఎగతన్నుకొస్తుంది దుఃఖం. దాన్ని ప్రయత్నం మీద పట్టి ఉంచుతున్నాను. నా ప్రక్కన ఆయన సిగరెట్ త్రాగుతున్నాడు. ఓ సిగరెట్ ఇస్తారా అడిగాను. నా వంక ఆశ్చర్యంగా చూశాడు. సిగరెట్ త్రాగటం ఇదే మొదటిసారి. నా అనుభవంలో నన్నింతగా కదిలించిన సంఘటన కూడా ఇదే. మృత్యువు అత్యంత సహజమనే విషయం నాకు తెలుసు. నాతో పాటు అందరూ ఏదో రోజు పోవాల్సి ఉంటుందని కూడా తెలుసు. అయినా ఇంత భయంకరంగా విరుచుకుపడటాన్ని భరించలేకపోతున్నాను. ఇంకా నాకు శూన్యం కాక మరేమిటి? నాతో సంభాషించేది, నాతో మాట్లాడేది, నాతో తన అనుభవాల్ని పంచుకునేది ఎవరు? ఈ లోటు నేను పూడ్చుకోగలనా? సిగరెట్ కోస ఎర్రగా ఉంది. శవం ప్రక్కన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నిర్లిప్తంగా చూస్తున్న నేను ఏమీ మాట్లాడటం లేదు. నేను దుఃఖాన్ని, భావోద్రేకాన్ని ఆపుకోవటానికి చేస్తున్న ప్రయత్నంలోనే ఉన్నాను. నా కళ్ళ ముందు సంవత్సరాల తరబడి మా అనుబంధం తాలూకు దృశ్యాలు. పెద్ద పలకతో రవి భయం భయంగా నడిచొస్తున్న రోజు తొలి పరిచయం. మేము ఆడిన ఆటలు, చిలిపి పనులు, ఒక్కో మెట్టు ఎక్కటం. నా జీవితంలో ప్రతి అనుభవం వెనుక రవి వివాహం, శ్వేతతో జీవితం, మా ముగ్గురి అనుబంధం. ఎవరెవరో ఏడుస్తున్నారు. మృత్యువు సహజం, ఏడవటమూ సహజమే. అన్నీ సహజంగా జరిగిపోతున్నాయి. రవి శవం మీద శ్వేత వస్త్రం కప్పారు. నుదుటి మీద ఎర్రటి బొట్టు. అప్పటికి రావాల్సిన వారు వచ్చారు. ఎవరెవరో తొందర పెడుతున్నారు. అంతా సిద్ధమైపోయింది. మరి కొంచెం సేపట్లో, క్షణాల్లో రవి ఉండడు. శ్వేత గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. ఆమెలా ఏడుస్తూ ఉంటే ఆ భావోద్వేగంతో నిజంగానే ఆమె గుండెలు బ్రద్దలైపోవు కదా అనిపిస్తుంది. ఊరుకు తల్లి, విధిని ఎవరూ తప్పించలేరు. ఓ ముసలాయన ఓదార్పు. ఇలాంటివి చూడమని ఇంకా మమ్మల్ని బ్రతికించాడు. ఎన్నో అనుభవాల నుండి రాలిన కన్నీటి బొట్టు ఆయనది. శ్వేతని బలవంతంగా ప్రక్కకు తోశారు. సంప్రదాయకంగా ఒక్కో కార్యక్రమం జరిగిపోతూ ఉంది. నీళ్లు పోస్తున్నారు రవి తల మీద. కడసారి జ్ఞాపకాల్ని కెమెరాలో బంధిస్తున్నారు. అయిపోయింది. శవం భుజాలకెత్తుకున్నారు. శ్వేత వీడుకోలు. రవి శవం ఘోష. శ్వేత తన భర్త ఈ కొద్ది సంవత్సరాల అనుభవం త్రెంచేసుకొని పోతూ ఉంటే హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంది సహజంగా. శ్వేత నవ్వును మాత్రమే చూసిన నేను ఈ స్థితిలో ఆమెను చూడాల్సి రావటం ఎంతటి దురదృష్టకరం. జనం ముందుకు సాగిపోతున్నారు రవిని శ్మశానంలోనికి. నా అడుగులు తడబడుతున్నాయి.
మరికొద్ది నిమిషాల్లో రవి బూడిదగా మారిపోయాడు. ఆ బూడిద కృష్ణా జలాల్లో కలిసిపోయింది. ఏ పంట భూముల్ని స్పృశించటానికో మరి. అంతా తిరిగొచ్చారు. అప్పటికప్పుడు వంటలు మొదలయ్యాయి. ఓ మూలగా కూర్చున్నాను శూన్యంలోనికి చూస్తూ. అంతా ముగిసింది. ఎంత విచిత్రమైన సంక్లిష్టమైన మార్పులివి! ఏ రోజు ఊహించలేదే, ఆశించలేదే. మన ఇష్టాలకి భిన్నంగా, ఊహలకు అందకుండా ఏమైనా జరగొచ్చుననేది తొలిసారిగా అనుభవంలోనికి వచ్చింది. బాబూ, భోజనానికి రా పిలుస్తున్నారెవరో. లేదు, నాకు ఆకలిగా లేదు. బాధగానే ఉంటుంది, కొంచెం ఎంగిలి పడు. లేదు, నన్ను బలవంతం చేయకండి. ఏమనుకున్నారో వెళ్ళిపోయారు. భోంచేయాలంట. ఎలా భోంచేస్తాను? రవి లేనిదే ఎలా సాధ్యమవుతుంది? నాకు నా తండ్రిని గురించిన జ్ఞాపకాలు లేవు. నా ఊహ తెలిసేటప్పటికే ఆయన మరణించాడు. ఆ తర్వాత అమ్మ పెంచుతూ వచ్చింది. 3 ఏళ్లలో ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆ వయసులో ఎలాంటి భావము లేదు. ఆ దుఃఖం వెనుక బాధాకరమైన ఆలోచనలు కానీ, భవిష్యత్తును గురించిన భయం లాంటివి కానీ లేవు. అందుకు కారణం రవి. రవితో పాటు నేను పెరిగాను. రవి తల్లిదండ్రులు నా పట్ల ఎంతో ఆదరణ చూపించారు. మా స్నేహంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అది కృతజ్ఞతకు చెందిన విషయంగా ఉండకపోవటం. మాకు పోట్లాట వచ్చినా, రవి కుటుంబం నాకు సహాయపడుతూ ఉన్నా అవి వేటికవే ప్రత్యేక విషయాలుగా ఉండిపోయి తప్పించి మమ్మల్ని ప్రభావితం చేయలేదు. చాలా కాలంగా రవి నేను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేస్తున్నాడు. కానీ ఎందుకో నాకు ధైర్యం లేదు. ఓ రకమైన ఒంటరితనానికి అలవాటు పడ్డాను. ఆ స్థితిని ఇష్టపడుతున్నాను. రవి స్నేహం తప్ప మరి ఏ విషయం నన్ను కదిలించలేదు. తిరిగి నేను స్వేచ్ఛగా మాట్లాడేది ఒక్క శ్వేతతోనే. ఆడవాళ్ళంటే నాకు బిడియం. శ్వేత కూడా ఈ విషయంలో నన్ను చాలాసార్లు ఆట పట్టించింది. ఆమెతో చనువు వల్లనే కొంత బిడియం పోగొట్టుకున్నాను. నాకంటూ ఎవరు బంధువులు లేరు. ఉన్నవారితో నాకు ఎలాంటి సంబంధము లేదు. మరి నాకిప్పుడు ఎవరున్నారని? నేను ఎవరి కోసం భోంచేయాలి? ఎవరి కోసం బ్రతకాలి? బాబూ, ఎవరితో పిలుపు. వెనక్కి తిరిగాను మాట్లాడకుండా. ఒక్కసారి శ్వేతని ఓదార్చగలవా? ఆ కంఠం వణికింది. ఎందుకో ఆ మాటలు సూటిగా వచ్చి నా హృదయాన్ని తాకాయి. ఒక్కసారిగా నా అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైన భావాలు ఎగిసిపడ్డాయి తిరిగి. అదురుతున్న పెదాల్ని బలవంతంగా నొక్కిపెడుతూ, ఒక్క నిమిషం అతి మెల్లగా అన్నాను. అప్పుడు బ్రద్దలైంది. ఇక నా వల్ల కాదు. వరదలుగా త్రోసుకొస్తున్న దుఃఖం మెల్లగా మొదలయ్యి వెక్కిళ్లతో జలజలా రాలుతున్న కన్నీళ్ళు. అతను అవాక్కై చూస్తున్నాడు. ఎవరిని ఓదార్చాలి? శ్వేతనా? నన్నా? 3 రోజులు గడిచిపోయాయి. రవి లేడు. పెద్ద ఫోటోలో వాడి చిరునవ్వు. మేమిద్దరం కలిసి దిగినవి. శ్వేత, రవి. వారి మెడలో మల్లెదండలు. ఆ మల్లెదండలు ఎంత అందంగా ఉన్నాయి. పూర్తిగా విచ్చుకొని మల్లె మొగ్గలతో ఎంత అందంగా కట్టారవి. వాటి నడుమ తీగ మెరుస్తూ ఉంది. అంతకంటే ఆ ఇద్దరి ముఖాల్లోనే వెలుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెంటనే నా ముఖం మాడిపోయింది. ఇంకా 10 రోజులు. ఆ తర్వాత శ్వేత ముఖంలో కాంతిపోతుంది. శపించబడ్డ దేవతలా ఆమె మిగిలిపోతుంది. ఎంతో సహజంగా జరిగిపోతుంది ఆ కార్యక్రమం. ఆ తర్వాత ఆమె జీవితం భయంగా ఉంది ఆలోచించటానికి. ఈ 3 రోజులుగా నేను కాఫీలతోనే నెట్టుకొచ్చాను. భోజనం చేయాలనిపించటం లేదు. ఇప్పట్లో భోజనం చేయగలనో లేనో కూడా చెప్పలేను. రవి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? గుండె నొప్పితో. గుండె నొప్పి రావటానికి కారణాలు ఏం చెప్పాలి? రవికి ఎలాంటి అలవాట్లు లేవు. అయినా ఈ వయసులో ఆ రకమైన జబ్బుకు లోను కావటమే విచిత్రం. వాళ్ళ కుటుంబంలోనే గుండె జబ్బులున్నాయి. వంశపారంపర్యంగా రవికి మిగిలింది అదే. అందుకేగా బాధంతా. ఏం తీసుకోకుండా, ముసలితనం రాకుండా అకాల మృత్యువు వాతపడటం. శ్వేత జీవితం మీద ఈ రకమైన రాక్షస హస్తం పడటం భరించలేకపోతున్నాను. శ్వేత 3 రోజులుగా దుఃఖసాగరంలో ఉంది. ఆమె భోంచేయటం లేదు. ఎవరు చెప్పినా వినదు. ఏం చేసినా ఆమెను ఓదార్చలేకపోతున్నారు.
వారిద్దరి నడుమ సంబంధం అలాంటిది మరి. ఆమె ఆ షాక్ నుండి ఇప్పుడే బయటపడలేదేమో. పురుషుడై ఉండి నేనే తట్టుకోలేకపోతున్నాను. అందులోనూ అంత సున్నితమైన మనసు గల శ్వేతకిది సాధ్యమవుతుందా? ఏమైనా శ్వేత జీవితం అలా వాడిపోకూడదు. మరేం కావాలి? ఆమెకి తిరిగి నూతన జీవితం కావాలి. ఎలా? తిరిగి పెళ్ళా? అవును, పెళ్ళే. శ్వేతకు తిరిగి పెళ్ళా? శ్వేత అంగీకరిస్తుందా? ఏమో. సంప్రదాయాలు? ఇంకేం సంప్రదాయాలు ఇంకానా? రోజులు గడుస్తున్నాయి. రవి దినం చేశారు. శ్వేత తల వంచింది. ఆమె గాజులు బ్రద్దలయ్యాయి. ఆమె ముఖం మీద బొట్టు చెరిపేశారు. తెల్లటి బట్టలు ధరించకపోయినా, ఆమె జుట్టు బలవంతంగా కత్తిరించకపోయినా ఆమె ముఖంలో కలపోయింది. సర్వస్వం పోగొట్టుకున్న అభాగినిలా ఉందామె. ఇంకా ఆమె శోకదేవతలానే ఉంది. కాలం కూడా ఆమెలో మార్పు తేవటం లేదు. రవిలేని గాయం ఆమెకు ఎప్పటినీ బాధిస్తూ ఉంటుందేమో. రవి నిజంగా అదృష్టవంతుడు. తనని ఇంతగా ప్రేమించే భార్య దొరకటం అదృష్టం కాదా మరి? ఈ నడుమ ఎప్పుడూ శ్వేతతో మాట్లాడటం జరగలేదు. ఆమె 2 సార్లు ఎదురుపడింది. అయినా మా నడుమ మాటలు పెగల్లేదు. మెల్లగా నేను పరిస్థితులకు అలవాటు పడ్డాను. నేనిప్పుడు భోంచేస్తున్నాను. మామూలుగానే స్నానం చేస్తున్నాను. సాయంకాలం పూట మామూలుగానే పార్కుకి వెళ్తున్నాను. ఇవన్నీ చేస్తున్నానంటే రవిని పూర్తిగా మరిచిపోయానని కాదు. ఒంటరిగా ఉన్న ప్రతి నిమిషం రవి గుర్తొస్తున్నాడు. రవి వెనక్గా నడుస్తున్న దృశ్యం. మధ్యలో ఓసారి శవాన్ని దించారు. తిరిగి లేచొస్తాడేమోనని. దింపుడు కళ్ళం ఆశలవి. రవి లేచొచ్చి ఇదంతా నాటకమని చెప్తే ఎంత బాగుంటుంది. ఆ కన్నీళ్ళు సంతోషంగా మారి రవిని కౌగిలించుకొని, మృత్యువు ఎంత సహజమో తిరిగి అందరూ దాన్ని మర్చిపోవటము అంతే సహజమని ఆయన అన్నారు. ఆయన ఎవరో కాదు, రవి తండ్రి. తన జీవితంలో ఎందరో మనుష్యుల్ని చూశారు. తన చేతుల మీద పెరిగిన రవి పోతే ఆయన గుండెలు ఎంత పగిలిపోయాయో. ఇలాంటి దృశ్యాలు చూసి చూసి గుండె బండబారిపోయినట్లయిపోయింది ఆయనకి. అయినా సరే ఆయన తను చాలించాలా? జీవితం మీద తీపిని, మమకారాన్ని చంపుకోలా? మీరెందుకు జీవిస్తున్నారు అంటే చావటం కోసం అంటారు ఆయన. చావటం కోసం బ్రతకటం ఎందుకు అనంటే ప్రకృతి ధర్మం అన్నారు ఆయన. ఆయనది జీవితం నేర్పిన పాఠం. సృష్టి ఓ క్రమం ప్రకారం నడుస్తుంది. ఆ క్రమాల్ని బట్టి పోవాలి తప్పించి విరుద్ధంగా పోతే అంతా అపశృతే. ఓ మనిషి చచ్చిపోవాలంటే క్షణం చాలు. అయినా సరే బ్రతుకుతున్నారు. దరిద్రంలోనూ రోగాలతో తీసుకుంటూ కూడా. ఎందుకు? అది ప్రకృతి ధర్మం కోసమైనా? నాకు నోటి వెంట మాట రాలేదు ఈ విషయం విన్నాక. రవి గుండె జబ్బుతో పోయాడని విన్న రోజున ఇదే పరిస్థితి. అది నేను నమ్మలేదు. అసలు చేష్టలుడికి బొమ్మలా నిలబడిపోయాను ఎంతోసేపు. మరి ఈరోజు రవి చనిపోయి శాంతం 2 సంవత్సరాలు నిండక మునిపే శ్వేత వేరొకరితో జీవితం పంచుకోవటమా? ఇది నిజం కాదు. ఇది నిజం కాకూడదు. ఎందుకు కాకూడదు? ఎందుకేమిటి? శ్వేత పుట్టింది రవి కోసం. రవితోనే ఆమె జీవితం. అంతేగాని రవి లేనంత మాత్రాన మరొకరితో జీవితం పంచుకోవటమా? ఇది ద్రోహం కాదు, నేరం కాదు. స్త్రీ మనసు ఇంతేనా? ఆమె త్యాగానికి మారుపేరని చెప్తారే. అలాంటిది రవి చనిపోయినప్పుడు గుండెలు పగిలేలా ఏడ్చిన శ్వేత ఈరోజు ఎలా మరో వ్యక్తిని ఆహ్వానిస్తుంది? రవి గుండెలు బ్రద్దలైపోవు. ఇంత దారుణం శ్వేత చేయగలదని రవి ఊహించగలడా? నా కళ్ళ నుండి ఆవిర్లు వస్తున్నాయి. నా అంతరాత్మ ఎదురు తిరుగుతుంది. నువ్వింత మూర్ఖంగా ఆలోచిస్తావా? రవి లేకుంటే ఆమెకి ఇంక జీవితం లేదా? రవి ఎందుకు చనిపోయాడు? ఆమెతో చెప్పి చనిపోయాడా? అసలు ఇదేం ఆలోచన? రవికి శ్వేత ద్రోహం చేయటం ఏమిటి? శ్వేత చనిపోతే రవి మాత్రం ఒంటరిగా ఉండిపోయేవాడా? మరో యువతిని వివాహం చేసుకునేవాడు కాదా? రవి అలా ఎప్పుడూ చేయడు. ఇది నా ప్రగాఢ నమ్మకం. అయినా శాంతం 2 సంవత్సరాలైనా నిండకుండానే. ఇది నమ్మకాల సమస్య కాదు. 2 కాకుండా 5 సంవత్సరాలు. ఆ తర్వాతైనా ఇదే పరిష్కారం. ఇది అత్యంత సహజమే కదా. సహజం. నేను ఈ మాటని భరించలేను. అది కూడా సహజమే.
శ్వేత రవిని మోసం చేసింది దారుణంగా. వాడి ఆత్మ శాంతించదు. పిచ్చి మాటలు. రవికి ఆత్మ ఉంటుందా? ఉంటే శ్వేతతో కాపురం చేస్తుందా? రవిని మోసం చేయటం అంటే ఏమిటి? పురుషాహంకారంతో నువ్వు నిలువెల్లా మునిగిపోయావు. స్త్రీని భర్త మరణిస్తే గతంలో తగిలేసేవారంట. నీ ఆలోచన అంతకంటే ఏం తక్కువగా ఉంది? నేనంత దుర్మార్గుడినా? కాక మరేమిటి? శ్వేత నూతన జీవితంలోనికి వెళ్తున్నందుకు నువ్వు అభినందించాలి, ప్రోత్సహించాలి. అంతేగాని ఆమె పట్ల నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే నీకు తెలియకుండానే సంప్రదాయాల కఠిన భావాలు నీలో ఉన్నట్లే కదూ. లేకుంటే నీ మనసులో ఈ దురాచారాలు ఎందుకు? ఛీ, ఇది నీచమైన ఆరోపణ. ఆమె నా సోదరి లాంటిది. నన్ను గుండెల్లో దాచుకున్న రవికి ద్రోహం చేసేంత నీచుడిని కాదు. ఎందుకో నా మనసు అంగీకరించటం లేదు. ఇది సంప్రదాయాల సమస్య ఎంత మాత్రమూ కాదు, గౌరవాల సమస్య, నమ్మకాల సమస్య. ఆమె రవితో గడిపిన జీవితం మోసమేనా? వారిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. అలాంటిది శ్వేత ప్రక్కన మరొకరు నిలబడటమా? రవి అయితే ఇలా చేసేవాడా? మనుషులు పోయినంత మాత్రాన వారి అస్తిత్వం పూర్తిగా నాశనమవుతుందా? ఇదేనా ప్రేమంటే? చిన్నప్పుడు అమ్మ నాన్న పోతే నేనేం చేశాను? శ్వేత కూడా అలానే బ్రతకాలి. రవిని తలుచుకుంటూ ఆ అనుభవాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ. చాలు చాలు, గొప్ప వ్యక్తివి నువ్వు. నీ సోదరునైనా స్వయంగా చితి మీద పంపేటట్టున్నావే. ఇంత అభివృద్ధి నిరోధక భావాలు నీలో గూడు కట్టుకున్నాయని ఇప్పుడే తెలుస్తుంది. శోకదేవతలా ఉన్న ఆమె జీవితానికి గమ్యం ఏమిటి అంటూ బాధపడ్డ నువ్వు ఈరోజు శ్వేత నిర్ణయాన్ని సమర్థించలేకపోతున్నావే. నీ మౌనం ఆమెని ఎంత గాయపరుస్తుందో ఏ క్షణం ఆలోచించట్లేదే నువ్వు. నీ ఆలోచనల వెనుక ఉంది రవి కాదు, స్త్రీ. ఆమెను ఎల్లకాలం బానిసగా ఉంచాలనే ఆలోచన, వ్యక్తిత్వం లేని బొమ్మగా మలచాలనే కుట్ర. నాలో సంఘర్షణ, రెండు భావాల నడుమ తీవ్రమైన ఘర్షణ. శ్వేత నిర్ణయం పట్ల ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నాను. ఈ సమస్యను పరిష్కరించేది ఆయనే. రవి తండ్రిగా, నా తండ్రిగా, శ్వేత మామగా, మనిషిగా. ఆయన చిరునవ్వుతో విన్నారు. నా మనసులో ఉన్న భావాల్ని యథాతథంగా వారి ముందుంచాను. నాలోని రెండు రకాల సంఘర్షణల్ని కూడా చెప్పాను. ఆయన చిరునవ్వుల్లో సైతం గంభీరత్వం ఉంది. కొంచెంసేపు కళ్ళు మూసుకున్నారు ఆయన. తన బిడ్డ గుర్తుకొచ్చుంటాడు. తన అనుభవాల్ని, సంప్రదాయాల్ని మేళవించుకొని మరీ చెప్పాలి. చెప్పేది బయట వారి కోసం కాదు, తన సమస్య, ఆదర్శం కోసం కాదు, ఆచరణ కోసం. బాబు, నువ్వు రవి చనిపోయిన తొలి రోజుల్లో భోంచేసావా అడిగారు. లేదు, చేయలేదు. ఎందుకని? చేయాలనిపించలేదు. మరిప్పుడు? చేస్తున్నాను. ఎందుకని? మాట్లాడలేకపోయాను నేను. ఆయన అడగకపోయినా ఆ చూపులో అదంతా నాటకమేనా అనే భావం కదిలాడినట్లుంది. అవును బాబు, రవి ఒక్కసారిగా నీ కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయినప్పుడు ఆ బాధలో నీకు ప్రపంచమే శూన్యంగా తోచింది. బ్రతకటమే అనవసరం అనిపించుంటుంది. అదే ఆనాటి పరిస్థితి. అది ఎంతమాత్రమూ నాటకీయత కాదు, సహజమే. వాటన్నింటినీ నువ్వు అధిగమించి బ్రతుకుతున్నావు. అది తప్పనిసరి కూడా. పోయిన వారితో మనం పోలేం కదా. నా కళ్ళ ముందు, నా చేతుల మీదుగా మీరు పెరిగారు. రవి వెళ్ళిపోయాడు. వాడితో పాటు నేను పోలేదే. అంటే నేను దుర్మార్గుణ్ణి అంటావా? జీవితం ఎందుకు? జీవించటానికి కాకపోతే? నువ్వున్నావు. రవి కోసమే ఆ అమ్మాయి పుట్టిందని నిజమే. ఉన్నంతకాలం ఆ దాంపత్యం, ఆ బంధం అత్యంత సహజంగా ఉంటుంది. రవి పోయాక ఆమె బాధ కూడా సహజమైన విషయమే. అసలు ఉండకపోతేనే అసహజం. అదలా ఉండకపోతేనే అసహజం. ఈ సమాజంలో అలాంటి జీవితాల్ని చూసిన నాకు రవి కాపురం ఆదర్శవంతంగా ఉంటుంది. మరి అంతగా రవిని ప్రేమించిన శ్వేత ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటావు? రవి జ్ఞాపకాల నుండి బయటపడటానికే. ఆ ఆలోచన నీకెందుకో కలగదు. ఓ యువతి నిండు జీవితాన్ని అడవిగాచిన వెన్నెలవటాన్ని ఎలా అంగీకరిస్తాము? ఏ ఖరీదు లేని వెన్నెలే అడవిలో పడితే ఉపయోగం లేదని బాధపడే మనం అది ఓ స్త్రీ జీవితానికి అన్వయించుకోలేమా? స్త్రీ వెన్నెల కంటే అడవి కంటే కూడా చులకనైపోయిందా? చిన్నప్పుడు మీ అమ్మ నాన్న పోయారు. వారితో పాటు నువ్వు పోయావా? లేదే, బ్రతికావు కదూ.
వారిని వేరే మరొకళ్ళు చూసుకున్నావు, సమాజంలో చూసుకున్నావు. అనాథలా బ్రతకలేదే. ఈ సమాజంలో అనాథలున్నారు, మరి వారి బ్రతికేమిటి ఆలోచించావా? మనిషికి కావలసింది ఆస్తిపాస్తులు, అంతస్తులు కాదు, విశాలంగా ఆలోచించటం అన్నారు ఆయన. సిగ్గుతో తల ఉంచుకున్నాను. గతానికి చెందిన ప్రతినిధిగా ఉన్న మీరు శాంతం పూర్తి కానే లేదు. గతమంతా చెడ్డదనే భావిస్తున్నావా బాబు? ఈ తరానికి ప్రతినిధివైన నీ ఆలోచనలు గతానివే కదా. మరి గతానికి చెందిన నాలో భవిష్యత్తుకు చెందిన ఆలోచనలు ఎందుకు ఉండకూడదనుకుంటున్నావు? మీ తరం ఈ సమస్యనే తేల్చుకోలేకపోతే ఇంకెప్పుడు ఈ సమాజం ముందుకు పోయేది? గతంలోని సంప్రదాయాల్ని ఎలాంటి విమర్శ లేకుండా అందరూ ఆమోదిస్తారనుకుంటున్నావా? అది తప్పు. గతమైనా రేపైనా తప్పే. స్త్రీయే కాదు, పురుషుడు కూడా బానిసగా బ్రతకకూడదు అన్నారాయన దృఢంగా. నా కళ్ళ ముందు ఒక్కో పొర విడిపోతుంది. స్నేహం అనేది గొప్ప విషయం. నువ్వు తీసుకున్న నిర్ణయం వెనుక బాధాకరమైన సామాజిక భావం ఉంది. అది స్త్రీని పురుషుడిని ఆస్తిగా చూడటం. అది స్త్రీని పురుషుడి ఆస్తిగా చూడటం. సృష్టిలో ఏది ఎవరి సొంతం కాదు బాబు. ఒక స్త్రీకి ఒక పురుషుడు సరైనది. అది ఇరువురి విషయంలోనూ ఉండాలి. ఏదో ఒక అంగం పోతే మనిషి చావడు. అలాగే దురదృష్టకర సంఘటన జరిగితే మొత్తం జీవితాన్నే పణంగా పెట్టడం త్యాగం కాదు. అలా చేయాలనుకోవటం స్వార్థం. శ్వేత వయసు ఎంతని? ఆమె అలా నిర్ణయం తీసుకోవటం వల్ల నువ్వు రవిమిత్రుడిగా హర్షించాలి. శ్వేతతో పాటు ఆ యువకుడికి విశాల హృదయం ఉంటే తిరిగి ఆ సంసారం చక్కగా ఉంటుంది. వారిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారన్నంత సహజంగా ఉంటుంది. ఇది సృష్టి క్రమం. నీకు తెలుసా, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలాగే భర్త పోతే తన జుట్టు కత్తిరించటానికి తయారైన వారితో ఒకటే ప్రశ్న వేసిందామె. బాబు, తిరిగి పెరగదన్న నమ్మకం ఉంటేనే నా జుట్టు కత్తిరించండి అని. కోరికలు సహజం. అది మనుషులతో పాటు అనుబంధాలతో పాటు అంతరించవు అన్నారు ఆయన. ఆ ముఖంలో అదే చిరునవ్వు, అదే గంభీరత. అనంతమైన ఎత్తుకెదిగిన ఆయన వ్యక్తిత్వం నా కళ్ళ ముందు. సెలవు తీసుకొని బయలుదేరనక్కడి నుండి, అనుమానాల నుండి నిర్దుష్టతలోనికి, చీకటి నుండి వెలుగులోనికి, సంకుచిత్వం నుండి విశాలతలోనికి. సరాసరి శ్వేత నా వంక ఆశ్చర్యంగా చూస్తుంది. ప్రక్కనే ఆ యువకుడు. వారిద్దరి చేతులు పట్టుకుని ఏకం చేశాను. ఊహించని ఈ సంఘటనకి శ్వేత గుండె లోతుల్లో నుండి ఉబికొచ్చిన సంతోషం కన్నీటి చుక్కలిగా మారి నా చేతుల మీద పడ్డాయి. మేము ముగ్గురం తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నాము. అది అత్యంత సహజంగా ఉంది. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.